ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఆ రోజు డేట్ 2018 ఫిబ్రవరి 27. టైం తెల్లవారుజామున 4:43 అవుతోంది. అంటే నగరం మొత్తం ఆల్మోస్ట్ నిద్రపోతున్న టైం అది. అయితే ఆ టైంలో ఫాక్స్ 6 వాళ్ళ యొక్క వేకప్ న్యూస్ ప్రోగ్రామ్ మాత్రం రన్ అవుతూ ఉంటుంది. అంటే తెల్లవారుజామున కొన్ని విషయాలని వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. ఆ టైంలో ఇద్దరు న్యూస్ క్యాస్టర్స్ ఉంటారు. వాళ్ళే జరిగిన విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు నగరానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ని లైవ్లో చూస్తున్న టైంలో వాళ్ళు ఒక విషయాన్ని చూసి చాలా షాక్ అయ్యారు. ఆ ఛానల్ వాళ్ళకి ఒక స్కై వ్యూ కెమెరా అనేది ఉంటుంది. ఆ స్కై వ్యూ కెమెరాలో కొన్ని వింతైన వైట్ లైట్స్ అనేవి కనబడ్డాయి. వాటిని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అండ్ ఆ తర్వాత ఆ కెమెరాని కొంచెం పక్కకి తిప్పారు. అంటే ఆ లైట్స్ మూవ్ అవుతున్న వైపు తిప్పడం జరిగింది. అప్పుడు ఆ కెమెరా మిల్వాకే స్కైలైన్ యొక్క పైభాగాన్ని క్లియర్గా చూపిస్తోంది. అండ్ ఆ టైంలో ఆ లైట్స్ అనేవి చాలా అంటే చాలా క్లియర్గా ఆకాశం మొత్తంగా డాన్స్ వేస్తున్నట్టుగా కనిపించాయి. అక్కడ న్యూస్ చదువుతున్న ఆ ఇద్దరు న్యూస్ రిపోర్టర్స్కి అలాగే ఆ వీడియోని టెలికాస్ట్ చేస్తున్న బ్రాడ్కాస్టర్స్కి కూడా అసలు అవేంటో అర్థం కాలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియోలో మనకు కొన్ని మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. కిమ్ ముర్ఫీ అనే ఒక న్యూస్ కాస్టర్ ఏంటవి ఏలియన్సా అని అడుగుతాడు. అండ్ అవతల వైపు మరొక న్యూస్ కాస్టర్ కూడా ఉంటాడు కదా, అతను ఏమని రిప్లై ఇస్తాడంటే ఏమో క్షణానికి కూడా వీటిని చూస్తూ ఉంటే నాకు చాలా వింతగా చాలా మిస్టీరియస్గా అనిపిస్తోందని అయితే అన్నాడు. అండ్ ఆ తర్వాత ఈ వీడియో తెల్లవారుజామున లేచాక మొత్తం నగరం మొత్తం ఒక వ్యాధిలా స్ప్రెడ్ అయిపోయింది. ఇమీడియట్గా దీన్ని వైరల్ చేసి పడేశారు. అండ్ దీని గురించి కంటిన్యూస్గా డిబేట్లు పెట్టారు. కాన్స్పిరసీ థియరీస్ కూడా పుట్టించారు. అయితే దీని గురించి అంత ఎక్కువగా చర్చ పెట్టాల్సిన అవసరం ఏంటని మీరు అనుకోవచ్చు. దానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే ఈ వీడియో తెల్లవారుజామున 4:43 టెలికాస్ట్ అయిందని చెప్పాను కదా. ఆ తర్వాత ఒక అరగంట 35 నిమిషాల తర్వాత అదే ఫాక్స్ 6 న్యూస్ ఛానల్కి చెందిన ఆమీ డ్యూపాంట్ అనే ఒక న్యూస్ రిపోర్టర్ బయటకు వచ్చి ఏదో ఇన్వెస్టిగేషన్ అనేది చేసినట్టుగా అందరికీ కూడా కవరింగ్ అనేది ఇచ్చి మిస్టరీ అనేది సాల్వ్ అయిపోయింది అని చెప్పింది. ఆమె ఏమని చెప్పిందంటే తెల్లవారుజామున సాధారణంగా ఆ టైంలో ఈ మిల్వాకే కంట్రీ యొక్క కోర్ట్ హౌస్ పైభాగంలో చాలా పెద్ద సంఖ్యలో పక్షులు అనేవి ఎగురుతూ ఉన్నాయని, అవన్నీ కూడా సీగల్స్ అని, బేసిక్గా ఇవన్నీ కూడా గుంపులుగానే తిరుగుతూ ఉంటాయని, అయితే అలాగ అవి గుంపులుగా తిరుగుతున్న టైంలోనే మనకి ఇలాగ వింతగా కనిపించి ఉండొచ్చు అని అయితే ఆమె చెప్పడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఆమె ఏమందో ఒకసారి క్లియర్గా చెబుతాను వినండి. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. యాక్చువల్గా ఈరోజు తెల్లవారుజామున ఒక వీడియోని చూసి మొత్తం అందరూ కూడా చాలా భయపడ్డారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా న్యూస్ రిపోర్టర్స్ కూడా చాలా వరకు కంగారు పడడం జరిగింది. అసలు ఆకాశంలో ఏం కనిపిస్తోందో అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఇంతకీ అవేంటో తెలుసా? ఏలియన్స్ అని చెప్పి నవ్వింది ఆమె. అంటే చాలామంది ఏలియన్స్ అనుకొని భ్రమపడుతున్నారని, బట్ నిజం అది కాదని ఆమె కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా ఆ నవ్వు అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఆమె ప్రొడ్యూసర్తో మాట్లాడిందంట. ఆ తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్కి కావాల్సిన మొత్తం అన్ని రకాల విషయాలని కూడా ఆమె తెలుసుకున్నారని, ఆ తర్వాత ఆమె కనిపెట్టిన విషయం ఏంటంటే ఈ పక్షులే దీనికి అందరికీ కూడా కారణమని, ఇవన్నీ కూడా కౌంటీ యొక్క కోర్ట్ హౌస్ పైభాగంలో ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాయని, సో ఇవన్నీ కూడా మనకి ఏదో సినిమాలో ఉన్న సీన్ లాగా అనిపిస్తూ ఉంటాయని అయితే ఆమె చెప్పడం జరిగింది. సో ఎవరు కూడా కంగారు పడద్దు, ఇవి జస్ట్ పక్షులు మాత్రమే, ఈ విషయం మీకు చెప్పడానికే వచ్చానని అయితే చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయింది ఆమె. అయితే ఆమె ఆ మాట చెప్పిన తర్వాత ఇంకొక విషయం కూడా కన్ఫర్మ్ అయింది. అది ఏంటంటే బేసిక్గానే ఆ కోర్టు యొక్క పైభాగంలో ఎప్పుడు కూడా మనకు ఆ పక్షులు కనిపిస్తూ ఉంటాయి. అండ్ తెల్లవారుజామున కూడా ఆ పక్షులు అయితే దాని పైభాగంలో తిరుగుతూ ఉంటాయి. ఇదైతే మనకు అర్థమైంది. కానీ ఎందుకని ఆమె అంత వేగంగా అవి పక్షులే, అవి ఇంకేమీ కాదు, ఏలియన్స్ అయితే అసలే కాదని మనకు చెప్పాలనుకుంది? ఇక్కడే ఒక పెద్ద మిస్టరీ, ఒక పెద్ద కాన్స్పిరసీ అయితే దాగి ఉందని అయితే చాలామంది నమ్మడం మొదలుపెట్టారు.
ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నగరం యొక్క పైభాగంలో ఈ సీగల్స్ అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది లేక్ మిచిగన్కి చాలా దగ్గరలో ఉంది. లేక్ మిచిగన్లో ఆ పక్షులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదైతే వాస్తవమే. కానీ ఆ నగరంలో ఏదో ఒక ప్రాంతంలో కాదు, ఆ నగరంలో మొత్తం అన్ని ప్రాంతాల్లోని కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ టామ్ క్లెమెంట్స్ అనే ఒక మెటీరియాలజిస్ట్ కూడా కేఈవైసీ అనే ఒక న్యూస్ ఛానల్ తరపున అయితే పనిచేస్తూ ఉన్నాడు. అతను మిన్నెసోటాలో నివసిస్తూ ఉంటాడు. అతను కూడా తన ట్విట్టర్లో ఆ రోజు దీని గురించి మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే, అవి ఏలియన్సే అయి ఉండొచ్చు అనుకున్నాను నేను, కానీ అవి పక్షులు. అవి అంత ఫన్నీగా ఎలా కనిపించాయంటే ఆ కెమెరా యొక్క షటర్ స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంది అండ్ ఫ్రేమ్ రేట్ ఏమో ఎక్కువగా ఉంది. సో దీని కారణంగా నైట్ షాట్ అనేది చాలా బ్రైట్ అయి కనిపిస్తూ వచ్చింది అండ్ దీని కారణంగానే వాటి యొక్క టెయిల్ ఎఫెక్ట్ కూడా అలా కనిపించిందని అయితే ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇతను కూడా ఆ కవరప్కి సహాయపడడానికే ఈ పోస్ట్ని అయితే పెట్టడం జరిగిందని చాలామంది అయితే అభిప్రాయపడుతూ వచ్చారు. ఎందుకంటే చాలామంది ఒక ప్రాబ్లమ్ని పాయింట్అవుట్ చేశారు. అదేంటంటే మనం 2 వీడియోస్ని కూడా కంపేర్ చేసి చూసినట్టయితే సీగల్స్ అనేవి చాలా పెద్ద సంఖ్యలో కనిపిస్తూ వచ్చాయి అండ్ వాటి యొక్క మూమెంట్ కూడా మనకి చాలా డిఫరెంట్గా కనిపిస్తూ వచ్చింది. అండ్ అవి ఆకాశంలో ఎంత ఎత్తులో ఎగురుతున్నాయి అనేది కూడా ఒక ప్రశ్నగానే మారింది. ఎందుకంటే మొదటి వీడియోలో ఆ లైటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎత్తులో కనిపించాయి, కానీ ఇవి మాత్రం చాలా తక్కువ ఎత్తులో కనిపించాయి. సో పక్షులు అని చెప్పి ఆమె చెప్పిన ఆన్సర్తో ఎవరు కూడా సాటిస్ఫై కాలేదు. సో దాని కారణంగా చాలా మంది ఇది ఒక మిస్టరీ అని, కాన్స్పిరసీ అని కంటిన్యూస్గా డిబేట్లు పెట్టుకున్నారు. రెడిట్లో అయితే దీనికోసం చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి అండ్ మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా చాలా మంది దీన్ని కన్సిడర్ చేశారు అండ్ ఖచ్చితంగా ఆ పక్షులు అనేది ఒక కవరప్ స్టోరీ అని అయితే నమ్మారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే మెయిన్ దాంట్లో మనకి ఆబ్జెక్ట్స్ అనేవి చాలా వేగంగా మూవ్ అవుతున్నాయి, సీగల్ వీడియోలో పక్షులు చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ లైట్ల వెనకాల తోక లాంటి ఎఫెక్ట్ ఏదైతే కనిపిస్తూ వచ్చిందో దానికి ఇప్పటికీ కూడా ఎవరూ సరైన జవాబు అయితే చెప్పలేకపోతున్నారు. అండ్ సీగల్ వీడియోలో మనకి పక్షులు ఎగురుతున్నట్టు కనిపిస్తున్నాయి, అది కూడా చీకటే. మరి వాటి వెనక ఎందుకు ఆ టెయిల్ ఎఫెక్ట్ అయితే మనకు కనిపించట్లేదు? సో ఖచ్చితంగా మొదటి వీడియో వేరు, రెండో వీడియో వేరునైతే చాలామంది చెబుతున్నారు. అండ్ ఈ ఫినామినాన్ని లైవ్లో విట్నెస్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఈ రెండు వేరు వేరని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి సంఘటన ఒక వారం క్రితం కూడా జరిగింది. ఆ రోజు డేట్ ఫిబ్రవరి 21 తెల్లవారుజామున 5:27 టైంలో ఫాక్స్ 6 టవర్ క్యామ్స్ అనేవి ఇలాంటి ఒక వింతైన ఫుటేజ్ని అయితే రికార్డ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ అలాంటి ఒక ఫుటేజ్ అనేది అంతకుముందు ఎప్పుడు కూడా రికార్డ్ కాలేదు, బట్ అప్పుడు మాత్రమే రికార్డ్ అవ్వడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా మీరు కొంచెం డీటెయిల్గా చూడండి. సో ఇది ఒక వింతైన పజిల్ అనే చెప్పుకోవాలి. ఒకవేళ సీగల్స్ గనక రోజు ఆ ప్రాంతంలో తిరుగుతూ రోజు అక్కడ కనిపించినట్టయితే, నగరం మొత్తం నిండిపోయి మనకి తెల్లవారుజామున ఇలా కనిపిస్తూ వచ్చినట్టయితే ఎందుకని ప్రతిరోజు ఫుటేజ్లో అవి క్యాప్చర్ అవ్వట్లేదు? కేవలం 2 సార్లు మాత్రమే ఎందుకు క్యాప్చర్ అయ్యాయి? ఇంకొకటి ఏంటంటే ఆ నగరం మొత్తం కూడా ఇటువంటి స్కై క్యాంప్స్ చాలా ఉన్నాయి. మరి వాటిల్లో ఎందుకని అవి రికార్డ్ కాలేదు? లోకల్ న్యూస్లో ఎందుకని అవి టెలికాస్ట్ కాలేదు? ఇదొక్కటి చాలా పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సో అందుకనే చాలామంది ఏమంటున్నారంటే ఇవి సీగల్స్ కావు అని చెప్తున్నారు. పోనీ డ్రోన్స్ అనుకుందామన్నా అది కూడా అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే డ్రోన్స్ అనేవి అంత పెద్ద సంఖ్యలో ఒకటేసారి చాలా పర్ఫెక్ట్గా ఒకదానితో ఒకటి ఢీ కొట్టకుండా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. అండ్ మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే మెటోయర్ షవర్. అంటే మెటోయర్ షవర్ అనేది సేమ్ అలాగే జరిగే అవకాశం అయితే ఉంటుంది. బట్ మెటోయర్ షవర్లో కూడా అవి ముందుకి వెనక్కి మూవ్ అవ్వవు, పైనుంచి కిందకి పడతాయి అంతే. పోనీ అదే జరిగింది అనుకుందామన్నా ఆ రోజు పొద్దున్న ఎటువంటి మెటోయర్ షవర్ అనేది జరగలేదని నాసా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. మరి ఇంతకీ అవేంటి? ఏలియన్సేనా? ఒకటైతే వాస్తవం, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ దొరకనంత వరకు మనం అవి యూఎఫ్ఓలని, ఏలియన్స్ అని, లేదంటే ఏలియన్ క్రియేచర్ అని అయితే మనం కన్ఫర్మ్ చేయలేము. కానీ ఖచ్చితంగా ఏదో ఒక మిస్టరీ అయితే ఆ రోజు జరిగింది. అండ్ ఫాక్స్ 6 వాళ్ళు ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అయ్యి దాన్ని కవరప్ చేయడానికి ట్రై చేశారు, ఒక బర్డ్ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని వచ్చి. సో దాని కారణంగానే ఈ కాన్స్పిరసీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది, మరిన్ని ఎక్కువ థియరీస్ అనేవి పుట్టాయి. అండ్ ఇది ఒక పెద్ద మిస్టరీగా కూడా మారిపోయింది, ఎందుకు వాళ్ళు ఇమీడియట్గా కవరప్ చేయడానికి ట్రై చేశారు అని. సో మీరేమనుకుంటున్నారు వీటిని చూసిన తర్వాత? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ థియరీ ఏంటి అనేది కూడా చెప్పండి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇంకా షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్కి చంద తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.